హాయ్ ఫ్రెండ్స్, టెక్నికల్ గూఢచారి ఛానల్కి స్వాగతం. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ల్యాప్టాప్ CPU సాకెట్ డీటెయిల్స్ గురించి. ల్యాప్టాప్ CPU సాకెట్స్ ఏంటి? ఇప్పుడు వస్తున్న ల్యాప్టాప్స్లో ఏ ల్యాప్టాప్కి కూడా CPU అనేది మదర్ బోర్డ్కే సోల్డర్ అయి వస్తుంది కదా, CPUకి సాకెట్ ఎక్కడ ఉంటుంది అనుకుంటున్నారా? సో ఇక్కడ చూస్తే ఇది డెస్క్టాప్ అనమాట. ఇది డెస్క్టాప్ మదర్ బోర్డులో అయితే డెస్క్టాప్ మదర్ బోర్డ్కి CPU సాకెట్ అయితే ఈ విధంగా ఉంటుంది. CPUs అయితే ఈ విధంగా ఉంటాయి. AMD CPU సాకెట్లు వేరే ఉంటాయి, ఇంటెల్ CPU సాకెట్లు వేరే ఉంటాయి, AMD ప్రొసెసర్లు వేరే ఉంటాయి, ఇంటెల్ ప్రొసెసర్లు వేరే ఉంటాయి డెస్క్టాప్కి. సో డెస్క్టాప్ CPU సాకెట్ డీటెయిల్స్ గురించి టోటల్గా ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోని అయితే చూడండి. ఇది డెస్క్టాప్ CPU, ఇది ల్యాప్టాప్ CPU. డెస్క్టాప్కి అయితే ప్రతి డెస్క్టాప్కి కూడా CPU సాకెట్ ఉంటుంది, దాని తాలూకా ప్రొసెసర్లు ఉంటాయి. ఏ CPU సాకెట్కి ఏ CPU సపోర్ట్ చేస్తుంది అనేది కూడా వీడియోలు చేశాను. సో ఇది ఏవైతే ల్యాప్టాప్ CPU ఉన్నాయో ల్యాప్టాప్ CPUలు ఇలా చిప్లు లాగా వస్తాయి. సో ఈ చిప్లు అన్నీ కూడా మదర్ బోర్డ్కే సోల్డర్ అయి వస్తాయి. సో దీనికి సాకెట్లు అయితే లేవు ఇప్పుడు వస్తున్న ల్యాప్టాప్స్కి, కానీ ఓల్డ్ ల్యాప్టాప్స్కి అయితే CPU సాకెట్స్ ఉండేవి. CPUలు కూడా సపరేట్గా తీయొచ్చు ఓల్డ్ ల్యాప్టాప్స్కి. సో ఆ ఓల్డ్ ల్యాప్టాప్స్ CPU సాకెట్ పిన్ ఎలా కౌంట్ చేయాలి, వాటి పిన్స్ ఏంటి, అలాగే CPU ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ ల్యాప్టాప్ CPU సాకెట్ పిన్స్ ఎలా కౌంట్ చేయాలి, అది ఎలా ఉంటుంది అనేది అయితే మీకు ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. సో ఓల్డ్ ల్యాప్టాప్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ల్యాప్టాప్ CPU సాకెట్ డీటెయిల్స్లో సాకెట్ 479M అని చెప్పేసి ఉండేవి. దానికి సపోర్టెడ్ CPUలు ఏవైతే ఉన్నాయో సెల్రాన్ M, పెంటియం M అని చెప్పేసి ఉండేవి. ఇంటెల్ సెల్రాన్ M, ఇంటెల్ పెంటియం M. సో ఇక్కడ చూస్తే ఇది CPU సాకెట్. సో CPU సాకెట్ ఏదైతే ఇప్పుడు నేను చెప్పానో సాకెట్ 479M, BGA 479M సాకెట్ అని చెప్పేసి ఉంది. ఇది ఏదైతే ఉందో ఇది స్క్రూ లాగా ఉంది కదా, ఇది లాక్ అనమాట. సో దీన్ని ఇలా తీస్తే ఇలా అయితే అన్లాక్, ఇలా అయితే లాక్ అని చెప్పేసి. ఇప్పుడు ఈ పిన్స్ అన్నీ ఉన్నాయి కదా, ఈ పిన్స్ పెట్టుకోవడానికి హోల్స్ లాగా ఇవి వచ్చే సెల్రాన్ ప్రొసెసర్లు, పెంటియం ప్రొసెసర్లు, ఇంటెల్ ప్రొసెసర్లు అనేవి. సో వీటికి పిన్స్ టైప్లోనే వచ్చాయి. ఇప్పుడు ఏవైతే AMD ప్రొసెసర్లు బయటికి పిన్స్ ఉంటాయో సో అదేవిధంగా ఇంటెల్ పాత ప్రొసెసర్లు సో దానికి పిన్స్ అయితే ఉండేవి. సో ఆ పిన్స్లో ఈ హోల్స్లో అయితే వచ్చేవి అనమాట ఆ పిన్స్ అన్నీ కూడా. సో ఈ CPU సాకెట్ ఉన్నాయి కదా, దీని పిన్స్ ఎలా కౌంట్ చేయాలి, దీన్ని ఎలా ఉంటుందంటే సో ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 26 అని చెప్పేసి ఇక్కడైతే కొన్ని నెంబర్స్ ఉన్నాయి. అలాగే ఈ కింద కూడా ABCDEFGH అని కొన్ని లెటర్స్ ఉన్నాయి. సో దీని పిన్ కౌంటింగ్ ఎలా అంటే సో ఇది A కదా, ఇది 1 కదా. సో ఇక్కడ ఏదైతే ఫస్ట్ పిన్ ఉందో ఇక్కడ వచ్చే పిన్ A1 పిన్ అనమాట. ఇది B1 పిన్, C1 పిన్, D1 పిన్ ఇలా. అలాగే A2, B2, C2, D2 ఇలా, A3, B3, C3, D3 ఇలా అనమాట పిన్ కౌంట్ చేయాలి. సో ఏవైతే ఈ సాకెట్ 479M ఉందో సో దీనికైతే ఫస్ట్ పిన్ ఏదైతే ఉందో A1 పిన్, అది NC పిన్ అనమాట. సో ఈ NC పిన్, సో దీని తాలూకు ప్రొసెసర్లు చూస్తే సెల్రాన్, పెంటియం చూస్తే ఈ ప్రొసెసర్లో ఈ పిన్ అనేది ఇక్కడ ఉండదు. NC పిన్లో ఇక్కడ ఈ పిన్ అయితే దానికి ఉండదు. సో దానికి సపోర్టెడ్ CPUలు ఏవి అనేది మీరు అయితే నెట్లో సెర్చ్ చేసుకోవచ్చు. బట్ CPU సాకెట్ని అయితే ఈ విధంగా కౌంట్ చేస్తారు. సో ఏది NC పిన్ అనేది ఇలా వెనక్కి తిప్పి చూసుకొని అప్పట్లో అయితే ప్రొసెసర్లు పెట్టుకునేవాళ్ళు. ఇప్పటికైతే ఇది అస్సలు అవసరం లేదు, ఎందుకంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ఏ దీంట్లో కూడా రావట్లేదు. దీని గురించి జస్ట్ నాలెడ్జ్ కోసమే, మీరు తెలుసుకోవడానికి కోసమే. సో అలాగే సాకెట్ 478, సో దీంట్లో అయితే A1 ఇక్కడ చూస్తే B2 పిన్ను, NC పిన్లు ఉన్నాయి. అలాగే సాకెట్ MPGA 478MT, సో ఇక్కడ కూడా ఆ నెంబర్ అనేది ఉంది. ఈ సాకెట్లో చూస్తే మీకు A1 A2 పిన్స్ అయితే NC పిన్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ చూస్తే సాకెట్ MPGA 478MN, ఇక్కడ సేమ్ సాకెట్ నేమ్ ఉంది. సో ఇందులో చూస్తే A1 B1 పిన్లు అయితే NC పిన్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ పెంటియం 4, పెంటియం M, కోర్ డ్యూయో. సో ఈ పెంటియం 4కి అయితే CPU ఉంది కదా, పెంటియం 4 CPU, ఇది పెంటియం 4 CPU. సో ఈ పెంటియం 4 CPU ఇవన్నీ కూడా పిన్స్ ఉన్నాయి. సో ఈ పిన్స్లో అయితే ఈ 2 పిన్స్ NC పిన్స్ అనమాట. మనకు సాకెట్లో కూడా ఆ 2 పిన్స్ NC పిన్లు ఉంటాయి. అలాగే పెంటియం Mలో చూడండి A1 ఇక్కడ చెప్పాను కదా, ఈ 2 పిన్స్ NC పిన్స్, ఇక్కడ ఈ 2 పిన్స్ NC పిన్స్ అనమాట. సో అలాగే కోర్ డ్యూయోలో చూస్తే ఈ 2 పిన్స్ NC పిన్స్, ఇక్కడ చూస్తే ఈ 2 పిన్స్ NC పిన్స్ అనమాట. ఇక్కడ చూస్తే ఇక్కడ పెంటియం M ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్, కోర్ డ్యూయో ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్. సో మీరు డిఫరెన్స్ అయితే చూడొచ్చు. సో ఇక్కడ చూడండి, ఇది మనకి ఇప్పటి వరకు
మనం ఇంటెల్ CPU సాకెట్ అనమాట. సో ఇంటెల్ CPU సాకెట్ ఇది AMD CPU సాకెట్, ఇది AMD CPU అనమాట. సో ఇక్కడ ఏవైతే పిన్స్ క్రాస్గా పెట్టి ఉంది కదా, పిన్స్ అయితే బయటికి కనిపిస్తున్నాయి, అది ఫ్రంట్ సైడ్లో కాబట్టి పిన్స్ అనేవి మీకు బయటికి కనిపించట్లేదు, ఈ పిన్ లాగా ఉన్నవి. సో AMD CPU సాకెట్కి ఎక్కడ కూడా మధ్యలో గ్యాప్ ఉండదన్నమాట. సో అదే ఇంటెల్ CPU సాకెట్కి ఇలా గ్యాప్ ఉండి మధ్యలో కాంపోనెంట్స్ లాగా కనిపిస్తాయి. AMD CPU సాకెట్కి అయితే గ్యాప్ ఉండదు. ఏవైతే ఇక్కడ గ్యాప్ లేకుండా NC కనెక్టర్స్ లాగా ఉన్నాయో అక్కడ ఈ పిన్స్ అనేవి ఉండవు అనమాట. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఈ పిన్స్ అనేవి ఉండవు. సో ఏవైతే ఈ CPU సాకెట్లు చూస్తున్నారో, సో దీని పిన్ కౌంట్ ఎలా ఉంటుందంటే ఇటు నుంచి ఉంటుంది 1 2 3 4 5 6 7, అలాగే ABCD ఇలా అనమాట. సో ఇక్కడ ఏవైతే ఫస్ట్ పిన్ ఉందో A1 B2 ఇలా ఏవైతే NC పిన్లు ఉన్నాయో NC పిన్లో ఆ పిన్ బట్టి అయితే మీరు చూసుకోండి. సో ఇది దీని పిన్ అంటే AMD ప్రొసెసర్స్ ఉండే CPU సాకెట్ అనమాట. ఇది ఇంటెల్ ప్రొసెసర్లు ఉండే ఇంటెల్ CPU సాకెట్లు, అంటే ల్యాప్టాప్లలో, పాత ల్యాప్టాప్లో ఇవి అస్సలు అవసరం లేదు, బట్ ఏవో నాలెడ్జ్ కోసం అనమాట. సో అలాగే చూడండి, ఇవి లేటెస్ట్గా వస్తున్న ప్రొసెసర్లు. సో లేటెస్ట్గా వస్తున్న ప్రొసెసర్లు ఏవైతే ఉన్నాయో ఇవి ల్యాప్టాప్ మదర్ బోర్డ్ మీద సోల్డర్ అయి వస్తాయి. సో వీటిని ఎలా బయటికి తీయాలి, వీటిని ఎలా దీన్ని రీబాల్వ్ చేయాలి అంటే దీనికోసం అయితే ఒక BGA మిషన్స్ అయితే వస్తాయి. ఆ BGA మిషన్లో దీన్ని పెట్టి హీట్ చేసి ఈ CPUని బయటికి తీయడం, మళ్ళీ దాన్ని రీబాల్వ్ చేసి మళ్ళీ రీఇన్స్టాల్ చేయడం అయితే మనం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు మొబైల్ మదర్ బోర్డ్ చూసారనుకోండి, మొబైల్ మదర్ బోర్డ్లో CPUలు చాలా చిన్నగా ఉంటాయి. సో దాన్ని హీట్ గన్తో హీట్ చేసి దాన్ని బయటికి తీసి దాన్ని రీబాల్వ్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసేయడం చాలా సింపుల్. బట్ ఇది కూడా సింపులే, బట్ దీనికైతే BGA మిషన్స్ అయితే ఉండాలి. BGA మిషన్లో పెట్టి దీన్ని హీట్ చేసి బయటికి తీసి దీన్ని మళ్ళీ రీబాల్వ్ చేసి మళ్ళీ దీన్ని రీఇన్స్టాల్ అయితే ఈ విధంగా చేయాలి. సో ఇందులో ఏదైతే మదర్ బోర్డ్ ఉందో ఈ మదర్ బోర్డ్లో కూడా చూడండి, దీన్ని బయటికి తీసేటప్పుడు CPUని బయటికి తీసేటప్పుడు ఇలా ఒక ఇండికేషన్ అయితే ఉంటుంది. ఇది ఒక అంటే బోర్డు మీద ఉండే ఇండికేషన్, ఇది ప్రొసెసర్కి ఉండే ఇండికేషన్. సో ఇక్కడ నుంచే పిన్ కౌంట్ కూడా స్టార్ట్ అవుద్ది, 1 2 3 4 5 ఇలా, అలాగే ABCD ఇలా అనమాట. సో ఇక్కడ దీనిలో ఉండే ఫస్ట్ పిన్ ఏది, సెకండ్ పిన్ ఏది NC పిన్. సో ఇది పిన్ కౌంట్ అనమాట. సో ఇది మనం బయటికి తీసేటప్పుడు ఎలా తీయాలి, ఎలా పెట్టాలని చూస్తామే తప్ప ఈ పిన్స్ ఇవన్నీ కూడా మనం కౌంట్ చేయం. బట్ జస్ట్ మనం తెలుసుకోవాలి, ఇంకా డీప్గా తెలుసుకోవాలి, CPUని తీసి ఏ పిన్కి ఏ వోల్టేజ్ వస్తుంది ఎలా అనేది దీంట్లో డీటెయిల్ చార్ట్ అయితే తీసాం. సో పలానా పిన్కి పలానా వోల్టేజ్ కావాలి అని చెప్పేసి, అంటే ప్రొసెసర్ని మనం బయట తీసి ఆ పిన్కి ఆ వోల్టేజ్ వస్తుందా లేదా అని చెక్ చేయాలంటే ఆ పిన్లో ఇలా A1 పిన్లో మనకి వోల్టేజ్ వస్తుందా లేదా చెక్ చేయాలంటే ఇలా అనమాట. ఇలా మనం చూసుకోవచ్చు. సో ఇదైతే మీకు అర్థమైంది అనుకుంటున్నాను ల్యాప్టాప్ CPU సాకెట్ డీటెయిల్స్ గురించి, ల్యాప్టాప్ CPUని ఎలా కౌంట్ చేస్తారని. అలాగే డెస్క్టాప్ CPU సాకెట్స్ గురించి అయితే టోటల్గా వీడియో అయితే చేయడం జరిగింది, నా ఛానల్లో ఉంది. డెస్క్టాప్ CPU సాకెట్స్ ఏంటి, దానికి ఏ CPUలు సపోర్ట్ చేస్తాయని. సో ఒకవేళ మీరు చూడాలంటే వికీపీడియాలో CPU సాకెట్స్ అని టైప్ చేసి మీరు ఏ CPU సాకెట్ అలాగే దానికి ఏ CPUలు సపోర్ట్ చేస్తాయని చూడొచ్చు. ల్యాప్టాప్ CPU సాకెట్లు, ఆ CPU సాకెట్లకి సపోర్ట్ చేసే ప్రొసెసర్లు, అలాగే డెస్క్టాప్ CPU సాకెట్లు వాటికి సపోర్ట్ చేసే ప్రొసెసర్లు అన్నీ కూడా మీరు టోటల్గా చూడొచ్చు. అది ఏ ఇయర్లో వచ్చిందా CPU సాకెట్, దానికి ఏ అంటే CPUలు సపోర్ట్ చేస్తాయి. సో ఇవన్నీ కూడా మీరు డీటెయిల్గా అయితే చూడొచ్చు ల్యాప్టాప్వి డెస్క్టాప్ CPU సాకెట్లు అయితే. సో ఇప్పుడు వస్తున్న ఏ ల్యాప్టాప్లో కూడా CPU సాకెట్ అయితే లేదు కాబట్టి సో ఇప్పుడైతే అవసరం లేదు. బట్ ఇదంతా కూడా ఒక నాలెడ్జ్ వీడియో అనమాట, అంటే తెలుసుకోవాలని చెప్పేసి ఒక నాలెడ్జ్ కోసం వీడియో మాత్రమే. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కాబట్టి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.